హాయ్ వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ఛానల్. సో ఏపీ ఇంటర్ మ్యాథ్స్ అమ్మా, ఫస్ట్ చాప్టర్ సెట్స్. సో ఎక్సైజ్ 1 ఎక్సైజ్ 1 కంప్లీట్ అయిపోయామా, ఒకసారి వీడియోస్ చూడండి. ఓకేనా, ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, సో ఎక్సైజ్ 1C నుంచి ఎక్సైజ్ 1C ఇదేంటంటే ఎక్సైజ్ 1C ఇంట్రడక్షన్. ఓకేనా, 1B 1A కంప్లీట్ అయిపోయాయి, ఒకసారి చూడండి లాస్ట్ వీడియోస్. ఓకేనా, సో ఇందులో వచ్చి ఏంటంటే నేర్చుకునేది ఫస్ట్ చూడండి సబ్సెట్. సబ్సెట్ అంటే ఏంటంటే ఫస్ట్ చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది క్లియర్గాను. ఓకేనా, సో ఏ ఈజ్ ఈక్వల్ టు చూడండి 1 2 3 4. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 అనుకోండి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో కూడా ఉన్నాయి కదా. ఏలో ఏమున్నాయి, సెట్ ఆఫ్ ఏంటి 1 2 3 4, బీలో 1 2 3 4 5 6. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బీలో ఉన్నాయి. అంటే ఏంటి, ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. సబ్సెట్ ఇట్లా డినోట్ చేస్తారు. ఓకే, ఏ సబ్సెట్ ఆఫ్ బి. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి. ఓకే ఓకే, కానీ ఇక్కడ చూడండి, బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయా చూడండి. బీలో 1 2 3 4 5 6, ఏలో 1 2 3 4 వరకే ఉన్నాయి. అంటే ఏంటి, బి ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఓకే ఓకేనా, చూడండి 1 బిలాంగ్స్ టు ఏ. ఫర్ ఎగ్జాంపుల్ 1 బిలాంగ్స్ టు ఏ అయింది. 1 అనేది ఏకి చెందుతుంది కదా. సో 1 బిలాంగ్స్ టు కూడా బి అయితేనే మనకి ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ చూడండి 2 బిలాంగ్స్ టు ఏ. ఓకే, 2 బిలాంగ్స్ టు కూడా బి. అట్లా ఉంటే ఏమవుతుంది, ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఓకే ఓకేనా, ఓకే అర్థమైందా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది మీకు. చూడండి ఒకసారి, ఏ ఈజ్ ఈక్వల్ టు చూడండి 1 2 3 అని తీసుకున్నాం. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు చూడండి 2 3 4 అని తీసుకున్నాం. చూడండి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయా. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అవుతుందా, అవుతుంది కదా. సో ఏ ఈజ్ నాట్ సబ్సెట్ బి. ఓకేనా, సో అర్థమైందమ్మా. ఓకే, ఇంతవరకు క్లియర్ మీకు. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. ఒకవేళ లేకపోతే ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. చూడండి, ఏలో 1 2 3 ఉంది, 2 3 4 ఉన్నాయి, 4 ఎక్స్ట్రా ఉంది, 1 లేదు. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉంటేనే ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి 1 అనేది ఏకి చెందుతుంది. 1 బిలాంగ్స్ టు ఏ, 1 బిలాంగ్స్ టు బి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బీలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏ సబ్సెట్ అవుతుంది, లేకపోతే ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. ఓకేనా, ఇది క్లియర్. ఓకే ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఒకసారి 1 2 3. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు చూడండి 3 2 1. చూడండి ఒకసారి, ఏలో ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేయండి 1 2 3, బీలో ఎలిమెంట్స్ 3 2 1. ఎలిమెంట్స్ ఆర్డర్ మారింది కానీ ఎలిమెంట్స్ అవే ఉన్నాయి కదా. సో అంటే ఏంటి, ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది కదా. ఓకేనా, ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. నెక్స్ట్ బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి కాబట్టి సేమ్ ఎలిమెంట్సే ఉన్నాయి. అంటే ఏంటి, బి సబ్సెట్ ఆఫ్ ఏ కూడా అవుతుంది కదా. ఓకేనా, ఓకే, దట్ ఇంప్లైస్ ఏ సబ్సెట్ ఆఫ్ బి, బి సబ్సెట్ ఆఫ్ ఏ అయిందనుకోండి, అది ఏమవుతుందంటే ఏ ఈక్వల్ టు బి. ఓకే ఓకే అర్థమైందా. ఓకే, చూడండి, ఏ సబ్సెట్ ఆఫ్ బి, బి సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఏమవుతుంది, అది ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇది ఓకేనా. అంటే ఏంటి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి, బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి. దట్టు ఏంటంటే ఏ ఈక్వల్ టు బి. ఏలో ఏవి ఉన్నాయి, బీలో అవి ఉన్నాయి. సో ఏ సబ్సెట్ ఆఫ్ బి, బి సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఏ ఈక్వల్ టు బి. ఓకేనా, సరే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి, ఇది చూడండి, ఇదేమవుతుంది, ఏ సబ్సెట్ ఆఫ్ బి, బి సబ్సెట్ ఆఫ్ బి ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇది ఏ ఈక్వల్ టు బి అవుతుందా. చూడండి, ఏ సబ్సెట్ ఆఫ్ బి, బి ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ. అంటే ఏంటిది, ఇది ఏమవుతుంది, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. ఓకేనా, ఏ సబ్సెట్ ఆఫ్ బి అయ్యి బి సబ్సెట్ ఆఫ్ ఏ అయితేనే ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఇక్కడ ఏంటి, ఏ సబ్సెట్ ఆఫ్ బి, బి ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి, బట్ బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో లేవు. అంటే ఏమవుతుంది, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి.
ఓకే, చూడండి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అయింది కదా. ఇది ఏమవుతుందంటే ఏ ఈజ్ కాల్డ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి రాయండి ఇక్కడ. సో ఈ కండిషన్లో ఏంటంటే ఏ ఈజ్ కాల్డ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి. ఓకేనా. సో చూడండి ఇక్కడ చూడండి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి, బట్ బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో లేవు. సో దీన్ని ఏమంటారంటే సూపర్ సెట్, బి ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. ఓకే, సూపర్ సెట్ ఆఫ్ ఏ. ఓకేనా, అర్థమైందా. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి, బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో లేవు. బి ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి. ఏ ఈజ్ కాల్డ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి. ఓకే, ఓకేనమ్మా, అర్థమైందా. ఓకే, ఓకేనమ్మా, క్లియర్. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉంటే ఏ ఈజ్ కాల్డ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి. ఓకేనా. బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి, బట్ బీలో ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే సో బి ఈజ్ కాల్డ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. ఓకేనా, క్లియర్. ఓకే, అర్థమైందమ్మా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ 3 ఒక ఎలిమెంటే ఉంది. ఓకేనా. నెక్స్ట్ బి ఈజ్ కాల్డ్ 4. ఓకే, సో ఇలా సింగిల్ ఎలిమెంట్సే ఉన్నాయి. ఏలో సింగిల్ ఎలిమెంట్, బీలో సింగిల్ ఎలిమెంట్. ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే సింగిల్టన్ సెట్ అంటారు. ఓకే, సింగిల్టన్ సెట్. ఓకేనా. సో ఒకే ఒక ఎలిమెంట్ ఉంటే ఏమంటారు దాన్ని సింగిల్టన్ సెట్. ఓకే, నెక్స్ట్ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2 అనుకోండి. నెక్స్ట్ ఇందులో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎట్లా రాస్తామంటే చూడండి, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n ఆఫ్ ఏ. ఓకే, సో ఎన్ ఆఫ్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. ఏలోను 1, 2 అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఏంటి 2 స్క్వేర్, సో 4. ఓకే, ఓకే, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి 2. ఓకేనమ్మా. నెక్స్ట్ 5 ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్. ఓకేనా. 5 ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ సబ్సెట్స్ రాద్దాం చూడండి. 5 ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్. సో 5, 1 అని రాయొచ్చు కదా, సెట్ ఆఫ్ 1. నెక్స్ట్ సెట్ ఆఫ్ 2. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ 1, 2. ఓకేనా. సో 5 ఈజ్ ద, ఇక్కడ రాసుకోండి, 5 ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఓకే, 5 ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఓకేనమ్మా, ఎవ్రీ సెట్. ఓకే, ఓకే, క్లియర్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2 నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఏమవుతాయి 2 పవర్ n ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అవి 2. సో 2 స్క్వేర్ అంటే 4. ఓకే, సో సబ్సెట్స్ ఏంటి 5 అనేది ఎవ్రీ సబ్సెట్. ఓకేనా. 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ప్రతి సెట్కి 5 అనేది సబ్సెట్ అవుతుంది ఎవ్రీ సెట్కి. ఓకే, సో 5 ఇందులో 1 అని రాయొచ్చు సెట్ 1. సో 2, 1, 2. ఓకే, ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 సబ్సెట్స్ రాద్దాం చూడండి దీనికి. సో 5 అనేది ఎవ్రీ సెట్ కదా, సబ్సెట్ ఫస్ట్ 5, నెక్స్ట్ 1. ఓకే, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. ఓకేనా. నెక్స్ట్ ఏమున్నాయి 1, 2, 3లో 1, 2 అని రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 1, 3 అని రాయొచ్చు. నెక్స్ట్ ఏం రాయొచ్చు 2, 3 అని రాయొచ్చు. ఓకే, అంతే కదా. నెక్స్ట్ ఇదే సెట్ మళ్ళీ రాయొచ్చు. ఓకేనా, 1, 2, 3. ఓకే, సో ఇక్కడ ఎన్ని వచ్చాయి చూడండి, నెంబర్ ఆఫ్ సెట్స్ ఎన్ని వచ్చాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చాయి. చూద్దాం నెంబర్ ఆఫ్ ఏ, మనం ఫార్ములా ఉంది కదా, నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఎలిమెంట్స్ 3. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇక్కడ చూడండి, పైన ఒక ఫార్ములా చెప్పాను కదా 2 పవర్ n ఆఫ్ ఏ అని. ఆ ఫార్ములాలో అప్లై చేద్దాం చూడండి, సరిపోతుందో చూద్దాం. 2 పవర్ n ఆఫ్ ఏ అంటే ఎంత 3. సో 2 క్యూబ్ అంటే
2 క్యూబ్ అంటే 8 కదా. సో 8 కదా వచ్చాయి మన సబ్సెట్స్. 1 2 3 4 5 6 7 8. ఓకే. సో ఈ ఫార్ములా అప్లికేబుల్ అవుతుంది కదా. ఓకేనా, అర్థమైందా? ఓకే ఓకేనమ్మా, క్లియర్ అయిందా? సబ్సెట్స్ ఎట్లా రాయాలో అర్థమైంది కదా. సబ్సెట్స్ ఏంటిది? 2 పవర్ n ఆఫ్ a 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8. అది సబ్సెట్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఓకే, ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బీలో ఉంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి, అదే బీలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో లేకపోతే బీ నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇట్లా ఉంటే ఏ ఏమంటాం? ఏ ఈజ్ కాల్డ్ ప్రాపర్ సబ్సెట్. సో బీని సూపర్ సెట్ ఆఫ్ ఏ అంటాం. ఓకేనా. ఓకే, సబ్సెట్ అంటే ఏంటో అర్థమైంది కదా ఎట్లా రాయాలో. ఓకే, 5 ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, న్యాచురల్ నెంబర్స్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ హోల్ నెంబర్స్ చూడండి, 0 1 2 3 అండ్ సో ఆన్. ఓకే, నెక్స్ట్ జెడ్ సో ఆన్ -3 -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్. ఓకేనా. సో చూడండి, ఎన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ డబ్ల్యూలో ఉన్నాయి. ఓకేనా, 1 2 3 4 5 ఉన్నాయి కదా. నెక్స్ట్ జెడ్లో కూడా ఉన్నాయి. అంటే ఏంటి, ఇట్లా రాయొచ్చు కదా, ఎన్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ జెడ్. ఓకే ఓకే, రాయొచ్చు కదమ్మా, అర్థమైందా? ఎన్లో ఉన్న ఎలిమెంట్స్ డబ్ల్యూలో ఉన్నాయి, డబ్ల్యూలో ఎలిమెంట్స్ జెడ్లో ఉన్నాయి. సో ఎన్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ ఎన్ సబ్సెట్ ఆఫ్ జెడ్ కూడా అవుతుంది. నెక్స్ట్ డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ జెడ్ అవుతుంది. ఓకే ఓకేనా. నెక్స్ట్ సో జెడ్ అంటే ఇంటిజర్స్. ఓకే, ఎన్లో ఉన్న వాల్యూస్ డబ్ల్యూలో ఉన్నాయి హోల్ నెంబర్స్లో. నెక్స్ట్ జెడ్లో ఉన్నాయి, ఇంటిజర్స్లో ఉన్నాయి చూడండి. సో ఎన్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ జెడ్. ఓకేనా. నెక్స్ట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్స్, క్యూతో డినోట్ చేస్తాం కదా, పీ బై క్యూ ఫార్ములాలో ఉంటుంది. ఓకేనా. సో ఇర్రేషనల్ నెంబర్స్ని ఎట్లా రాస్తాము చూడండి. ఇర్రేషనల్ నెంబర్స్ క్యూ డాష్తో డినోట్ చేస్తాం. ఓకే, ఆర్ టీతో కూడా డినోట్ చేస్తాం. సో దీన్ని ఎట్లా రాస్తామంటే చూడండి, విచ్ కెనాట్ రిటర్న్. ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. ఓకేనా. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. ఓకే, చూడండి అంటే ఏంటి, క్యూ వాల్యూస్ సబ్సెట్ అవుతాయి కదా, ఇందులో వాల్యూస్ ఏమున్నాయో ఇందులో కూడా ఉంటాయి. అంటే ఏంటి, సబ్సెట్ ఆఫ్ క్యూ అని రాయొచ్చు కదా. బట్ క్యూ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ టీ, క్యూ డాష్. సో ఇక్కడ ఏమన్నారు, విచ్ కెనాట్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. అంటే ఏంటి ఇక్కడ, క్యూ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ టీ, అంతే కదా. అంటే యాంటీ అనమాట, ఇది క్యూకి రేషనల్ లేదు, ఇర్రేషనల్ నాట్ సబ్సెట్. ఓకేనా, క్యూ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ టీ. ఓకే ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రియల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్ సబ్సెట్ ఆఫ్ ఇంటిజర్స్, సబ్సెట్ ఆఫ్ క్యూ కూడా అవుతుంది కదా. ఓకే ఓకే, సబ్సెట్ ఆఫ్ క్యూ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ రియల్ నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ కూడా మిక్స్ అయి ఉంటాయి. సో హోల్ నెంబర్స్ అన్నీ కలిపి ఉంటాయి, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ మిక్స్ అయి ఉంటాయి. ఓకేనా. అంటే ఏం రాయొచ్చు దీన్ని, ఇలా చూడండి, అంటే ఏంటి, సబ్సెట్ ఆఫ్ ఆర్ అని రాయొచ్చు. దీన్ని ఆర్తో డినోట్ చేస్తాం. ఓకే, రియల్ నెంబర్స్ని ఆర్తో డినోట్ చేస్తాం. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా. సో అంటే ఏంటిది అంటే చూడండి, టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అని రాయొచ్చు కదా. ఓకే, టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అని రాయొచ్చు. ఈ ఆర్ని ఏమంటారంటే ఇక్కడ ఒకసారి చూడండి, యూనివర్సల్. ఈ ఆర్ని ఏమంటారంటే యూనివర్సల్ సెట్ అంటారు. ఓకే, యూనివర్సల్ సెట్. ఓకేనా, ఈ ఆర్ని ఏమంటారంటే ఇందులో న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, రియల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి, రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఎనీ నెంబర్స్. ఓకేనా, దీన్ని యూనివర్సల్ సెట్ అంటారు ఈ ఆర్ని. ఓకే, అర్థమైందా. ఓకేనా, ఓకే అర్థమైందా. నెక్స్ట్ చూడండి, ఇంటర్వెల్స్ యాజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఇది ఎట్లా చేస్తామంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. అంటే ఏంటంటే ఏ లెస్ దాన్ బి, అంతే కదా. సో దీన్ని ఎట్లా డినోట్ చేస్తామంటే ఏ కామా బి. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎట్లా రాస్తామంటే ఒకసారి చూడండి, ఎక్స్ మ్యాప్స్ ఏ లెస్ దాన్
ఎక్స్ లెస్ దాన్ బి. ఓకే, సో క్లోజ్డ్ ఇంటర్వెల్స్ అంటారు ఇట్లా ఉంటే ఏ కామా బి. ఓకే, దీన్ని క్లోజ్డ్ ఇంటర్వెల్స్ అంటారు. ఇట్లా ఉంటే దీన్ని ఎట్లా రాస్తామంటే సెట్ బిల్డర్ ఫామ్లో ఎక్స్ మ్యాప్స్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని రాస్తాం. ఇది ఏంటంటే చూడండి ఓపెన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ బి. ఓకే, దీన్ని ఎట్లా రాస్తామంటే ఎక్స్ మ్యాప్స్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఓకేనమ్మా, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇది క్లోజ్డ్ ఏ. ఓకేనా, ఇది ఓపెన్. ఓకే, ఏ అనేది క్లోజ్డ్, బి అనేది ఓపెన్. సో ఇట్లా ఉంటే ఎక్స్ మ్యాప్స్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి అని రాస్తాం. ఓకేనా, సో ఇది ఏంటంటే ఓపెన్ ఇంటర్వెల్స్ సెట్ బిల్డర్ ఫామ్లో ఎట్లా రాస్తాం ఎక్స్ మ్యాప్స్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి. అదే క్లోజ్డ్ ఇంటర్వెల్ అయితే ఎక్స్ మ్యాప్స్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఓకే, ఇది ఓపెన్, ఇది క్లోజ్డ్. అంటే ఎక్స్ మ్యాప్స్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఓకేనా, ఇది క్లోజ్డ్, ఇది ఓపెన్. ఓకే, క్లోజ్డ్ ఏ ఓపెన్ బి అంటే ఎక్స్ మ్యాప్స్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి. ఓకేనా, ఇట్లా డినోట్ చేస్తాం. ఓకేనా, ఓకే అమ్మా, అర్థమైందా? ఇక్కడ క్లోజ్డ్ ఉన్న చోట మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. సారీ, ఇక్కడ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓపెన్ కదా, ఎక్స్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ క్లోజ్డ్ బి కదా, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ క్లోజ్డ్ ఏ క్లోజ్డ్ బి కాబట్టి రెండు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇది ఓపెన్ కదా, ఓన్లీ లెస్ దానే వస్తాయి. ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి. ఎక్కడ క్లోజ్డ్ ఉందో అక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని వస్తుంది. ఓకే, సో అర్థమైందా? ఓకే, అదే నెంబర్ లైన్లో సబ్సెట్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఓకే, ఇంటర్వెల్స్లో ఎట్లా వస్తాయో చూద్దాం. చూడండి, ఇది ఏ ఇది బి అనుకున్నాం అనుకోమ్మా, ఇది ఏ ఇది బి. ఓకే, నెక్స్ట్ ఇది ఏ ఇది బి. ఓకే, ఓకే చూడండి ఇక్కడ నంబర్ లైన్స్లో ఎలా డినోట్ చేస్తామంటే ఇది ఏ ఇది బి కదా, సో సర్కిల్స్ పెట్టామంటే ఇది ఓపెన్ ఇంటర్వెల్స్ ఏ కమా బి. అదే ఇక్కడ షేడ్ చేయాలి క్లోజ్డ్ ఇంటర్వెల్ క్లోజ్డ్ ఏ కమా బి. క్లోజ్డ్ ఇంటర్వెల్స్ అంటే షేడ్ చేయాలి. ఓకేనా, ఇది ఇక్కడ ఏంటి ఓపెన్ ఏ క్లోజ్డ్ బి, సో దీనికి షేడ్ చేయాలి. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి ఇది క్లోజ్డ్ ఏ ఓపెన్ బి అంటే ఏంటి, దీనికి షేడ్ చేస్తాం. ఓకేనా, ఓకే, క్లోజ్డ్ ఏ ఓపెన్ బి. ఓకేనా, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఓకేనమ్మా, అర్థమైందా? ఓపెన్ ఇంటర్వెల్స్ అంటే ఓన్లీ సర్కిల్స్లో వదిలేయాలి. నెక్స్ట్ క్లోజ్డ్ ఇంటర్వెల్స్ అంటే షేడ్ చేయాలి. ఒక ఓపెన్ ఒక క్లోజ్డ్ అంటే షేడ్ చేయాలి, ఒక క్లోజ్డ్ ఒక ఓపెన్. ఓకే, క్లోజ్డ్ ఏకి షేడ్ చేయాలి. ఓకేనమ్మా, అర్థమైందా? సో యూనివర్సల్ సెట్ అంటే అర్థమైందా, అన్నీ ఉన్నది యూనివర్సల్ సెట్ ఆర్. ఓకే, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ చూద్దాం. చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అనుకోండి. సో 1 అనేది ఎలిమెంట్. ఓకే కదా, ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ సెట్ 1. సో ఇది సెట్ 1 అనేది ఒక సెట్. ఓకేనా, అంటే ఏంటిది 1 బిలాంగ్స్ టు ఏనే కదా, 1 బిలాంగ్స్ టు ఏ. 1 అనేది ఏకి చెందుతుంది కదా. అట్లాగే సెట్ 1 చూడండి, ఇది కూడా అంటే ఏంటి సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది కదా, సబ్సెట్ ఆఫ్ ఏ అని రాయొచ్చు కదా. సెట్ 1 అనేది సబ్సెట్ ఆఫ్ ఏకి చెందుతుంది అంటే సబ్సెట్ ఆఫ్ అని రాయొచ్చు కదా దీన్ని. 1 బిలాంగ్స్ టు ఏ అయినప్పుడు చెప్పాను ఆల్రెడీ. 1 బిలాంగ్స్ టు ఏ అనేది సెట్ 1లో ఒక 1 ఎలిమెంట్ తీసుకున్నాం, అది సబ్సెట్ ఆఫ్ ఏ చెందుతుంది. ఓకే, ఓకేనా, అర్థమైందా? సో చూడండి మళ్ళీ ఇంకోసారి 1 2 3 4 5 ఏలో ఎలిమెంట్స్. 1 అనేది ఒక ఎలిమెంట్. ఓకే, 1 బిలాంగ్స్ టు ఏ. ఓకే, సో సెట్ 1 అనుకోండి, ఇది ఒక సెట్ 1. ఈ సెట్ 1 అనేది ఏంటి సబ్సెట్ ఆఫ్ ఏకి చెందుతుంది కదా. సబ్సెట్ 1 అనేది ఎలిమెంట్ 1 అనేది సబ్సెట్ ఆఫ్ ఏ. ఓకేనా, నెక్స్ట్ అట్లనే చూడండి 1 2 బిలాంగ్స్ టు ఏ. ఓకే, అంటే ఏంటి సెట్ ఆఫ్ 1 2 సబ్సెట్ ఆఫ్ ఏనే కదా. ఓకేనా, క్లియర్. 1 2 బిలాంగ్స్ టు ఏ అంతే కదా, బిలాంగ్స్ టు దీనికి చెందుతుంది కదా, బిలాంగ్స్ టు అంటే చెందుతుంది అర్థం. సో ఈ సెట్లో 1 2 అంటే సబ్సెట్ ఆఫ్ ఏ, ఇది కూడా ఏకే కదా చెందుతుంది. ఓకేనా, దీన్ని బిలాంగ్స్ అంటారు, దీన్ని సెట్ అంటారు. ఓకే, ఈ సెట్ అనేది ఏంటంటే సబ్సెట్, దీన్ని బిలాంగ్స్ అంటారు. ఓకేనా,
ఇది బిలాంగ్స్. 1 ఈజ్ ఎలిమెంట్, ఇది బిలాంగ్స్. ఓకేనా? అర్థమైందా? ఓకే. నెక్స్ట్ 1, 2 సబ్సెట్ ఆఫ్ ఏ. దీన్ని సబ్సెట్ అంటారు. దీని బిలాంగ్స్. ఓకేనా? ఎలిమెంట్స్ ఉన్న చోట బిలాంగ్స్ వస్తుంది. ఓకే. ఇది సెట్ అనేది సబ్సెట్. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ లెస్ దెన్ బి అని ఉన్నది. అంటే బీలో ఎలిమెంట్స్ బి అనేది తక్కువే కదా ఏ కన్నాను. ఓకేనా? ఓకే. దీన్ని ఎట్లా రాయొచ్చు? బి మైనస్ ఏ అని రాయొచ్చు కదా. దీన్ని ఇట్లా ఏమంటారంటే దీన్ని లెంగ్త్ ఆఫ్ ద ఇంటర్వెల్ అంటారు. ఓకే, లెంగ్త్ ఆఫ్ ద ఇంటర్వెల్. ఓకే, బి మైనస్ ఏ లెస్ దెన్ బి అని ఉంది. బి అనేది ఏ కన్నా తక్కువే అంటే బి మైనస్ ఏ అని రాయొచ్చు కదా. సో దీన్ని ఏమంటారంటే లెంగ్త్ ఆఫ్ ద ఎలిమెంట్. ఓకేనా? లెంగ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్, సారీ, బి మైనస్ ఏ. ఓకే, అర్థమైందా? సో ఇక్కడితోటి మీకు 1C ఇంట్రడక్షన్ అయిపోయింది. ఓకే, అర్థమైందా? ఒకసారి అన్నీ చూడండి, వీడియో అంతా జాగ్రత్తగా చూడండి. ఇంట్రడక్షన్ క్లాస్ బాగా అర్థమైతే మీరు ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? ఓకే, సో దీంతో 1C ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.